రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి గారి ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ రోజునే మీడియాతో మాట్లాడుతూ, ఏముందా నీ ఫోన్లో ఏమన్నా బ్రెజిల్ దేశంతో ఉన్నటువంటి నీ ఆర్థిక వ్యవహారాలు ఏమన్నా దాగి ఉన్నాయని చెప్పి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన 2 సంవత్సరాల క్రితం ఆయన ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే ఆయన మాట అంటం కూడా జరిగింది లోకేష్ గారు. అంటే దాన్ని బట్టి అంటే వీళ్ళు ఎంత గొప్పగా, ఇదిగోండి ఆ వీడియో కూడా ఒకసారి. అంటే వైజాగ్ లో ఉన్న రాసలీలలు బయటపడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ. విన్నారు కదండి లోకేష్ గారు ఎప్పుడోనే అంటే మాకు అనుమానాలు ఉన్నాయి, వీళ్ళు అసలు బ్రెజిల్తో ఏంటి ఇంత ప్రేమ, ఈయన గారు బ్రెజిల్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో ఏంటి వీళ్ళకి ఆర్థిక సంబంధాలని మాకు గతంలోనే అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఆ రోజునే వ్యక్తపరిచారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. అప్పుడేదో ఒక ఫోన్ పోయిందని చెప్పి డ్రామా ఆడాడు కదా ఏటు విజయసాయిరెడ్డి ఆ సందర్భంలో. కాబట్టి ఇవాళ బ్రెజిల్ దేశపు మూలాలు, దేనికి బ్రెజిల్ అంటే అంత ప్రేమ, దేనికి ఈ రకంగా బ్రెజిల్ మీద ప్రేమ ఒలకపోస్తా ఉన్నారు అన్నదానికి నిన్న దొరికింది సమాధానం. అంటే ఎంత దుర్మార్గంగా ఒక్కసారి ఆలోచించండి. నిన్న మొన్నటి వరకేమో గంజాయి, శీలావతి గంజాయికి రాష్ట్రం ఫేమస్. మొన్నెప్పుడో ముంద్రా పోర్ట్లో 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ పట్టువేత గుజరాత్లో ముంద్రా పోర్ట్లో సీజ్ చేసిన డిఆర్ఐ, విజయవాడలో ఆషీ ట్రేడింగ్ పేరుతో దిగుమతి, ముఖ్యమంత్రి అధికార నివాసం తాడేపల్లి కొంపకి అతి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో 9,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి హెరాయిన్ 2021 సెప్టెంబర్లో ముంద్రా పోర్ట్లో దిగుమతి అయింది. గుర్తుంది కదండి మీకు. ఆ రోజునే అందరం కూడా ఆశ్చర్యపోయాం, ముంద్రా పోర్ట్లో హెరాయిన్ ఏంటి, విజయవాడలో ఉన్నటువంటి ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో అది దిగుమతి అవటం ఏంటని చెప్పి. ఇవాళ మళ్ళీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్, కోనం వీరభద్రరావు, వైసీపీ నాయకుడైనటువంటి కోనం పూర్ణచంద్రరావు సోదరుడికి చెందినటువంటి కంపెనీ పేరుతో మళ్ళీ 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి ఈస్ట్ని బ్రెజిల్ నుంచి కూడా దిగుమతి చేశారు. ఎన్నికల తరుణంలో రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ అంటే సొమ్ము చేసుకుని రేపు ఎన్నికల్లో ఎలాగో గెలిచే సీన్ లేదు మీకు. ఈ రకంగా డ్రగ్స్ వ్యాపారం చేసి ఆ సొమ్ములతో రేపు ఎన్నికల్లో డబ్బులు వరద పారించాలనుకుంటా ఉన్నారా జగన్ రెడ్డి. గంజాయిలో ఏపీ టాప్, ఎక్కువ మంది ఎక్కువ సరుకు దొరికింది మన రాష్ట్రంలోనే. ఒక్క 2021లోనే 2 లక్షల కిలోల స్వాధీనం. ఇవే వార్తలు, ఇవే మనం గర్వంగా కాలు రెగరేసుకుని చెప్పుకోవాల్సినటువంటి వార్తలు ఇవే సార్. అదేవిధంగా డిఆర్ఐ నివేదికను కూడా ఆ రోజున డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా 18,267 కిలోల నార్కాటిక్ స్వాధీనం. డిఆర్ఐ నివేదికను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 6, 2022. డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1 అంట. ఇవాళ ఒక రాష్ట్రానికి శనిలాగా బట్టే మత్తు డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా? గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి హెరాయిన్కి, కొకైన్కి గతంలో దేనిలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, పెట్టుబడులు సాధించడంలో నెంబర్ 1, గుడ్ గవర్నెన్స్లో నెంబర్ 1, అన్ని రకాలుగా ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో నెంబర్ 1, సంక్షేమంలో నెంబర్ 1. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని ద మోస్ట్ ఫేవరబుల్ డెస్టినేషన్గా కూర్చోబెడితే ఇవాళ డ్రగ్స్లో మత్తు పదార్థాల స్మగ్లింగ్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా కూర్చోబెడతావా? వైజాగ్ నేను వెళ్ళిపోవాలి, రేపు వెళ్ళిపోతా ఎల్లుండి వెళ్ళిపోతా. దేనికా నువ్వు వైజాగ్ వెళ్ళే? దీనికా? రిషికొండకి గుండు కొట్టించి ప్యాలెస్ దేనికి కట్టారు? ఇదిగో ఇప్పుడు అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. రిషికొండకి గుండు కొట్టించి ఈ జగన్ రెడ్డి ప్యాలెస్ దేనికి కట్టించాడంటే అక్కడి నుంచి బాగా కనపడతాయి కదా. విశాఖపట్నం పోర్టులోకి ఏ ఓడలు వస్తున్నాయి, ఈయన గారు కంటైనర్లు తీసుకుని ఏ ఓడ ఎక్కడి నుంచి వస్తా ఉంది, చక్కగా రిషికొండ మీద నుంచి
ఈయన గారు బెడ్రూమ్ బాల్కనీలో నుంచి చూసుకుంటాడు. వచ్చేసింది, నా షిప్ వచ్చేసింది, నా కంటైనర్ వచ్చేసింది. అరే లోడ్ దింపండిరా, అన్ని వేల కిలోలు వచ్చింది, ఇన్ని వేల కిలోలు వచ్చింది. దీనికా నువ్వు వైజాగ్ మకాం మార్చాలనుకున్న? దీనికా? ఇప్పుడు అర్థమవుతుందండి మీకు దేనికి ఈ సైకోగాడు వైజాగ్ వెళ్ళాలనుకుంటా ఉన్నాడో? ఇదిగో ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేశాడు. గంగవరం పోర్టు కబ్జా, కృష్ణపట్నం పోర్టు కబ్జా, అన్ని పోర్టులు మరే. కాకినాడ పోర్టు కబ్జా. ఎందుకా నీకు ఇన్ని పోర్టులు? నీ అరబిందోకి, నీ బినామీ కంపెనీలకు అన్నిటికీ ఎందుకా పోర్టులు అంటే ఇదిగో దీనికోసం. ఈ రకమైనటువంటి దిక్కుమాలని వ్యాపారాలు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేస్తావా? పోర్టులన్నీ తెగనమ్ముతావా? అర్థం చేసుకోండి ఒక్కసారి ఎంత క్రూరమైనటువంటి వ్యక్తో. ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో జగన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేసి ఈ రకంగా మత్తు పదార్థాల బిజినెస్ చేయడం కోసమా? డ్రగ్ స్మగ్లింగ్లో ఏపీ నెంబర్ 1 వెళ్తాడంట వైజాగ్. సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాం జగన్ రెడ్డి. రాష్ట్రాన్ని రకంగా నాశనం చేసి వైజాగ్ వెళ్ళిపోతా ప్యాలెస్ కట్టేసుకున్న 500 కోట్లు తగలేసి. ఇదిగో ఈ మత్తు పదార్థాల వ్యాపారాన్ని వైజాగ్ని ఒక డ్రగ్స్ క్యాపిటల్గా మార్చడానికి ఇవాళ విశాఖ నగర వాసులు, ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రని తన గుండెల్లో పెట్టుకున్నారు, విశాఖపట్నాన్ని తన గుండెల్లో పెట్టుకున్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అక్కడ మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనుకుంటే ఈ దుర్మార్గుడు, ఈ సైకో మత్తు పదార్థాలు ఒక డ్రగ్స్ క్యాపిటల్గా మార్చి విశాఖపట్నాన్ని అక్కడ మన బిడ్డల జీవితాలతో ఆటలాడుకోవడానికి, మత్తు పదార్థాలకు బానిసలు చేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడం చేత కాదు గంజాయికి డ్రగ్స్కి బానిసలను చేస్తాడా? మన బిడ్డల్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదిగోండి క్లియర్గా ఇవాళ ఆధారాలని బయట పెడతా ఉన్నాం. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నాయకుడు పూర్ణచంద్రరావు, కోనం పూర్ణచంద్రరావు సోదరుడైనటువంటి కోనం వీరభద్రరావుకు చెందినటువంటి కంపెనీ. స్పష్టమైనటువంటి ఆధారాలు బయట పెడతా ఉన్నాం. ఇంకా ఏంటా బుకాయిస్తారు మీరు? అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ మీ కంపెనీ కాబట్టే నిన్న పోర్టుకి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు అడ్డం పట్టడానికి. మీ కంపెనీ కాకపోతే మీకు దేనిగా ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్కి ఏం పని విశాఖపట్నం పోర్టులో? ఇవాళ మీ కంపెనీ కాబట్టి, మీ బినామీ కంపెనీ కాబట్టి ఇవాళ ఆగ మేఘాల మీద ఆఫీసర్స్ని పంపించి వాళ్ళకి అడ్డం పడతారా? అదిగో రిపోర్ట్లో రాశారు. సిబిఐ వాళ్ళు దేనికి రాస్తారు? వాళ్ళ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ మాకు అడ్డం పట్టారని దేనికి రాశారు? దేనిగా? ఏమయ్యా విజయసాయి రెడ్డి దేనికి పెట్టావా ట్వీట్? ఏం పని నీకు బ్రెజిల్తో? బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి నువ్వు కంగ్రాచులేషన్ చెప్పాలా? ఇగో ఇటువంటి చెత్త పనులు చేయటానుగా, ఇటువంటి దొంగ వ్యాపారాలు చేయటానుగా నువ్వు ట్వీట్లు పెట్టేది? ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు ఒక అడ్డాగా మార్చాడు, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని స్టేట్ క్యాపిటల్ కాదు ఒక డ్రగ్ క్యాపిటల్గా ఏ రకంగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. దీనికి ఏం జవాబు చెప్తావు జగన్ రెడ్డి? ఏం జవాబు చెప్తావు నువ్వు? అందుకనే నిన్ను నీ పార్టీని విసిరి బంగాళాఖాతంలో విసిరాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా విసిరేస్తారు, భూస్థాపితం చేస్తారు. గతంలో ఎన్ని సంఘటనలు నీ పార్టీ నాయకులు వాళ్ళ బిడ్డలు ఈ పదార్థాలతో వ్యాపారం చేయటం. నీ జగ్గపేట ఎమ్మెల్యే ఎవరికి లేదో ఆ రోజు నుంచి నీ జగ్గపేట ఎమ్మెల్యే కొడుకు దొరకలేదా మత్తు పదార్థాలతో? గతంలో కూడా డ్రగ్స్ పైన గట్టిగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చూస్తూ ఊరికిన ప్రసక్తే లేదు. మన రాష్ట్రం, మన బిడ్డల భవిష్యత్తు ఈ రకంగా నాశనం అయిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చూస్తూ కూర్చునే ప్రసక్తే లేదు. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం మాకుంది. దేశంలో పూర్తిగా డ్రగ్స్ని నిర్మూలించాలన్న పట్టుదలతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఆయన ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా కట్టడి చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న 25,000 కిలోలు, ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీజర్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ. 25,000 kilos from Brazil in the name of a Binami company of జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి.
అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈ పేటీఎం కుక్కలు చేసినటువంటి దుష్ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మొద్దండి. ఇవాళ అన్ని వాస్తవాల్ని మీ ముందుంచాం. ఈ వాస్తవాల్ని దయచేసి అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏ రకంగా బుద్ధి చెప్తారో ఇంకెక్కువ కాలం లేదు. కౌంట్ డౌన్ మొదలైంది. మే 13వ తేదీ మన బిడ్డల భవిష్యత్తుని, మన బిడ్డల్ని మత్తు పదార్థాలకి బానిసలు చేసి వేల కోట్లు దిగమింగుతున్నటువంటి ఈ సైకో జగన్ రెడ్డిని ఖచ్చితంగా మే 13వ తేదీన భారత రాజ్యాంగం మేము కల్పించినటువంటి ఆయుధమైనటువంటి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పండి. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పనికిరాడు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉండడానికి అనర్హుడు. ఈ వ్యక్తి ఉండాల్సింది సెంట్రల్ జైల్లో. అన్ని రకాలుగా ఇటువంటి మాఫియాలన్నింటినీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం. ఎన్ని రకాల మాఫియాలండి? శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రెడ్ శాండిల్వుడ్ మాఫియా, డ్రగ్ మాఫియా. ఇవాళ ఇటువంటి మాఫియాలందరితో పొత్తు పెట్టుకుని నేను సింగిల్గా వస్తున్నానంట. ఏంటానో సింగిల్గా వచ్చేది? ఇటువంటి మాఫియా, అన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని వేల కోట్ల రూపాయల దిగమింగుతో నువ్వు సింగిల్గా ఉన్నావా? నీ చుట్టూ మాఫియాలు పెట్టుకుని ఉన్నావు. నువ్వు మాఫియాల సహకారంతో రేపు ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రై చేస్తూ ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీటిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ప్రజల పక్షాన మేము నిలబడతాం. రాష్ట్రాన్ని, మన బిడ్డల్ని కాపాడుకుంటాం. ఎంత ఆవేదన కలుగుతోందండి విశాఖపట్నం ఈ రకంగా కబ్జాలకి, హత్యలకి, డ్రగ్స్కి ఈ రకంగా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేస్తా ఉంటే ఎంత ఆవేదన కలుగుతూ ఉందండి. ఇటువంటి ఎప్పుడైనా చూసామా? మన ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఎప్పుడైనా చూసామా? ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా, దాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కలలు కన్నామని, ఎన్ని చేసాం విశాఖపట్నంలో. అటువంటి విశాఖని నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలన్నీ కూడా దయచేసి గమనంలోకి తీసుకుని గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన బిడ్డల పక్షాన ఈ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కూడా కొనసాగిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.